ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ ఫిఫ్త్ క్లాస్. సో మీ అందరికీ ఈరోజు నేను ఒక షార్ట్ స్టోరీ ఫాదర్స్ లవ్ గురించి మీకు చెప్పబోతున్నాను. సో స్టార్ట్ చేసుకుందాం. ఒక ఊళ్ళోనంట సురేష్ అని ఒక అంకుల్ ఉన్నారంట. ఆ అంకుల్ ఒక మంచి జడ్జ్ అంట ఆ ఊరిలో, సంజయ్ అని. సో ఆ అంకుల్ ఏమో అందరినీ న్యాయంగానే చూస్తారు. నేను మీకు 1 lakh ఇస్తాను సార్, వాళ్ళని తప్పు ఒప్పేసేయండి ప్లీజ్ సార్ అని చెప్పిన, నేను న్యాయంతోనే నడుస్తాను, నేను న్యాయంలోనే నడుస్తాను అని చెప్పి వాళ్ళు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు వేరే వాళ్ళ మీద రుద్దిస్తూ ఉంటారు. సో వాళ్ళని జైల్లోకి పంపించేస్తారు. సో ఈ సంజయ్ అంకుల్కి ఒక బాబు ఉన్నాడనమాట. ఆ బాబు పేరు టోనీ. టోనీ ఏమో ఒకరోజు సంజయ్ అంకుల్తో చెప్పాడు, డాడీ నేను మా ఫ్రెండ్స్ పక్కన ఉన్న ప్లే గ్రౌండ్లోని ఆడుకుంటాము, నేను మా ఫ్రెండ్స్ ఏమంటే వద్దు వద్దు టోనీ, పక్కన రాజేష్ అంకుల్ ఉన్నారు కదా, సో రాజేష్ అంకుల్ మీద చాలా కోపంగా ఉంటారు ముందే, మళ్ళీ ఒకవేళ నువ్వు బ్యాటింగ్ తీసుకొని నువ్వు బాల్ వేసావంటే సిక్సర్ పడితే ఆ గ్లాస్ పైన పడితే సో రాజేష్ అంకుల్ బాగా తిడతారు, నన్ను కూడా బాగా తిడతారు, సో అందుకే నువ్వు వెళ్ళి ఆడొద్దు అని అంటే, కానీ టోనీ నాకు ఆఫీస్ టైం అవుతుంది టోనీ నేను వెళ్తానని సంజయ్ అంకుల్ వెళ్ళిపోయారు. దాని తర్వాత టోనీ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి టోనీ రా మనం వెళ్దాము, పక్కన ప్లే గ్రౌండ్ ఉంది కదా వెళ్ళి ఆడుకుందామంటే, వద్దు నేను వెళ్ళను, మా డాడీ వద్దన్నారు అని అంటే, ఏం కాదు టోనీ, ఒక 2 అడుగులు వేస్తే వచ్చేస్తుంది కదా ప్లే గ్రౌండ్ అంటే, సరే మా డాడీకి నేను చెప్పకుండా నేను ఆడుకుంటాను అని ప్లే గ్రౌండ్కి వెళ్ళిపోయాడు అన్నమాట. అందరూ ఆడుతున్నారు అన్నమాట. కొంతమంది అవుట్ అయిపోతున్నారు, కొంతమందికి సిక్సర్ వస్తుంది, 4 వస్తుంది, కొంతమందికి వికెట్స్ పడిపోతున్నాయి. సో లాస్ట్ అండ్ ఫైనల్ దాంట్లోని మన టోనీ అన్న ఛాన్స్ వచ్చిందన్నమాట. సో అప్పుడు టోనీ అన్నేమో మంచి ఎక్సైటెడ్గా ఉండి వెళ్ళి సిక్స్ కొడితే సో అప్పుడు ఆ బాల్ ఏమో అలా పైనే ఉందన్నమాట. పైన నుంచి కింద పడిపోయాను సైడ్కి. సో అది రాజేష్ అంకుల్ వాళ్ళ ఇంటి విండో దగ్గరికి వెళ్ళి పడితే సో విండో పగిలి ఆ గ్లాస్ అంతా కింద పడిపోయింది. సో అప్పుడు టోనీ అన్న చూసి ఆ లాస్ట్ యాక్చువల్గా నిలబెడుతున్నాడు, అన్నీ కొట్టొస్తున్నాయి టోనీ అన్నకి. వాళ్ళ డాడీ ఏం చెప్పాడు, నాన్న నువ్వు రాజేష్ అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గర మన ఇంటి దగ్గర ఉన్న ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఆడుకోకు, వేరెక్కడైనా ఆడుకోవచ్చు కానీ ఈ ప్లే గ్రౌండ్లో ఆడకు అని అంటే, కానీ నేను ఆడతాను డాడీ అని వెళ్ళిపోయాడు. సో అప్పుడు అన్ని గోల్స్ వస్తుంటే సో అప్పుడు అలా స్టాచ్యూగా నిలిపోతే లోపల ఉన్న రాజేష్ అంకుల్ వచ్చి చూశాడు, ఏంటి నా విండోని ఎవరు పగిలి కొట్టేశారంటే అందరి పిల్లలందరూ టోనీ అన్న వైపు చూపించారనమాట చెయ్య. సో అప్పుడు అలా టోనీ అన్న చెయ్యి పట్టుకొని అలా కోర్టు దగ్గరికి తీసుకొని వస్తే సో టోనీ అన్న వాళ్ళ డాడీ సంజయ్ అంకుల్ ఏమో చూసి ఏమైంది అని అంటే, సో అప్పుడు రాజేష్ అంకుల్ ఏమో అన్నాడు, ఇదిగోండి యువర్ ఆనర్ చూడండి, ఇక్కడ మీ బాబు చూడండి, నా టోనీ గారు చూడండి, $1 million కట్టిన గ్లాస్ని పగలగొట్టేశాడు అని అంటే, సరే నేను మీకు తనకు ఒక పనిష్మెంట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది ఆ పనిష్మెంట్, తను $1 million మీకు ఇచ్చి ఆ గ్లాస్ని కట్టించాలి మళ్ళీ, లేకపోతే తను చిల్డ్రన్స్ జైలుకి వెళ్ళిపోవాలి అని చెప్తే సో అప్పుడేమో అన్నాడు,
సరే 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 యువర్ ఆనర్ అని చెప్పి అతను కోర్ట్ యువర్ సురేష్ అంకుల్ ఏమో కోర్ట్ని ఆపేశాడనమాట. దాని తర్వాత సంజయ్ అంకుల్ని ఆపేశాడనమాట. సో దాని తర్వాత అప్పుడేమో సంజయ్ అంకుల్ ఏమో తన కోట్ని తీసి మడత పెట్టేసి ఆ టేబుల్ మీద పెట్టిన తర్వాత దాని తర్వాత దాని తర్వాత ఏమో ఆ, ఇద్దరు ఇద్దరు మనిషి పోలీస్ అతను ఇద్దరు వచ్చి టోనీ అన్న చేతికి కట్ తాడు కట్టేయాలని సో చైన్ కట్టేయాలని వస్తే అప్పుడు సంజయ్ అంకుల్ ఏమో ఆపి నేను కడతాను మా బాబు చేసిన పనికి నేను $1 million అతనికి కట్టేస్తాను, మా బాబు వదిలేయండి అని చెప్పి తను ఇంటికి తీసుకుని వెళ్తాడు. సో ఈ స్టోరీ ద్వారా వినొచ్చు ఏంటంటే మనము మన ఫాదర్ లేకపోతే మదర్ మన పేరెంట్స్ చెప్పినది మనం వినాలి. ఒకవేళ వినకపోతే మనకే చెడు జరుగుతుంది. సో అడ్వాన్స్ హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ.